దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన నావీ ఆయుధ డిపో ఏలూరు జిల్లా కోయలగూడెంలో నిర్మించబోతోంది ప్రభుత్వం. ఆయుధ డిపోలు దేశవ్యాప్తంగా 4 చోట్ల ఉన్నాయని, అలాంటి పెద్ద ప్రాజెక్టు ఏలూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధికి సూచిక అని అంటున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి నావీ ఆయుధ డిపో ఏలూరు జిల్లాకు రాబోతుంది. దీనిపై మాట్లాడేందుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రక్షణ వ్యవస్థలోనే అత్యంత కీలకమైన పెద్ద ప్రాజెక్టు మన జిల్లాకు రాబోతుంది, ఏం చెప్తారు దీనిపై? ఇవాళ అండి నేవీ ప్రాజెక్టు దేశానికి పనికొచ్చే ప్రాజెక్టు, అలాగే మన డిస్టిక్కి వస్తుంది. రైతులు కొంతమంది ఎవరు ఉన్నారో, కొంతమంది రైతులకి 2 పంటలు పండే రైతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ పంటల గురించి మీ భూములు ఇది లేకుండా అది కూడా కొంచెం మార్చి వేరే పక్కకు కూడా కొంచెం అలైన్మెంట్ కూడా మారుద్దాం అనేది కూడా నేను మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను. ఇవాళ మన ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టాలని మన ఉద్దేశం కాదు. ఇవాళ కోయలగూడెము అలాగే జంగారెడ్డిగూడెము ఈ 2 ఊర్లను కలిస్తే ఇదొక పెద్ద సిటీలా తయారవుతుంది. ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. కొంతమంది రైతులు 100, 200 మంది 400 మంది రైతులు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది కలిగించాలని మా ఉద్దేశం కాదు. బట్ ఈ ప్రాజెక్ట్ మనం వదిలేసుకుంటే మళ్ళీ మనము ఏలూరులో ఇంత మంచి ప్రాజెక్టు, అది కూడా ఏజెన్సీ గ్రామాలలో ఇట్లాంటి ప్రాజెక్ట్ రావడం అంటే చాలా కష్టమైన ఇది. మనకి ఒక్కసారి జీవితంలో ఇట్లాంటి ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది, చేయాలనేది గవర్నమెంట్ ఇంటెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెన్షను. సరే, అయితే ఇక ప్రధానంగా ఇప్పుడు కోయిలగూడెం ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మిస్తున్న గ్రామ వాసులు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ చెప్తున్నది ఏంటంటే, ప్రధానంగా మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మాకు చిన్న సన్నకారు రైతులు ఏదైతే ఎకరం 2 ఎకరాల మీదే జీవనాధారం కుటుంబం మొత్తం కూడా పోషించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి గ్రామాలను తప్పించి బంజరు భూములు కానీ అటవీ ప్రాంతంలో కానీ నిర్మించవచ్చు కదా, అభివృద్ధికి మేము అడ్డం కాదు అని చెప్పి అయితే అంటున్న పరిస్థితి. ఇవాళ మనకి ఆయా డిపోలో ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న తెచ్చి అక్కడ స్టోరేజ్ చేసుకునేది కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళకి హైవే కనెక్టింగ్ అయినా కానివ్వండి, అలాగే వేరే వాళ్ళకు కూడా కావాల్సిన సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అక్కడైతే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ నేను మొన్న మీటింగ్లో కూడా ఒక మాట చెప్పాను. కొంతమందిని ఇంట్లో కూర్చోబెట్టైనా కూడా ఇది కడతామని ఎందుకు చెప్పామంటే, వాళ్ళకి అక్కడ భూములు లేవు, ఎక్కడో బయట నుంచి వచ్చి ఒక 10-15 మంది అని చెప్పాను. నా వీడియో మళ్ళీ చూడండి. ఆ వీడియోలో నేను ఏమన్నానంటే 10-15 మంది గుంపు కూడి రైతులని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు రైతులు పాజిటివ్గా ఉన్నారు. ఆ రైతుల్ని రెచ్చగొట్టి వీళ్ళు వాళ్ళ మనసులు మార్చేదానికైనా కానీ, వాళ్ళ ఆలోచన విధానం మార్చడానికి ఎవరెవరు ముందుకు పోతున్నారో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేనే ఈ ప్రాజెక్ట్ కడతామని చెప్పాం. కానీ రైతుల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. నేను రైతు బిడ్డని, నేను రైతుల కోసం ఎప్పుడు ఇది చేసేటోడిని. ఇవాళ సీలింగ్ లిమిట్లు, టొబాకో రైతులకి ఈ సీలింగ్ లిమిట్లు నేను ఆల్మోస్ట్ 170 కోట్లు సీలింగ్ లిమిట్లు తీపిచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి రైతులకి సాయం చేస్తున్నా. అలాంటి రైతులను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఎవరో కొంతమంది అక్కడ భూములు లేవు, వాళ్ళకి భూములు నేను మాట్లాడక ముందు నేను చెక్ చేసుకున్నాకే వాళ్ళ గురించి చెప్పాను. అక్కడ భూములు లేకున్న వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని మీరు ఇది చేయొద్దండి. ఏమో నేను చెప్పే ఈ వీడియో మీ వరకు రాకపోవచ్చేమో, కానీ ఈ వీడియో చూసేటోళ్ళు మళ్ళీ దీన్ని వేరేగా వికరికించి జనాల్లోకి తీసుకొని వెళ్ళే కార్యక్రమాలు చేస్తుంటారు. బట్ ఏదైనా కానివ్వండి, రైతుల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. రైతులతోనే మనం ముందుకు పోతున్నాం. రైతులు బాగుంది, మనం ముందుకు పోతే బాగుంటుంది ఉద్దేశం ఉందంటే మనం ముందుకు వెళ్తాం. లేకుంటే కొంచెం అలైన్మెంట్ మార్చే సౌకర్యం ఉందంటే గోపాల్పురంలో కూడా కొంచెం కలిపి చేయగలేదు ఏదైనా ఉంటే కూడా చూడమని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పాను. నేను అక్కడ జరిగిన కొంచెం ఉద్రిక్త ఎవరు క్రియేట్ చేశారు, ఈ 10-15 మంది నేను ఎవరు చెప్తున్నానో వాళ్ళు మాటలు చెప్పి లేడీస్ని ముందు పెట్టి చేయడం వల్ల ఇంకా కొంచెం ఇది చేయాలనుకుంటున్నారు. బట్ ఏదన్నా కానీ మన డిస్టిక్ డెవలప్ అవ్వాలి, ఏజెన్సీ గ్రామాలు డెవలప్ అవ్వాలని మా ఉద్దేశం. అందరూ ఒపీనియన్లు తీసుకుంటున్నాం, జరుగుతుంది, మాటలు జరుగుతున్నాయి. అందరూ మనం ఇవాళ ఎవరు భూమి లాక్కోలేదు కదా, ఎవరు భూమి కూడా తీసుకోలేదు కదా, ఎవరు భూమి కూడా గవర్నమెంట్ ఆక్యుపై చేయలేదు కదా, ఇంకా మాట్లాడుతున్నాం. ఏమీ అయిపోలేదు. ఇంకా
ప్రజలకు ఏం కావాలో చేసేటోళ్ళమే తప్పితే ప్రజలకి ఏం కావద్దని చేసేటోళ్ళం కాదు కదా. సో మనం అందరం ఏం చేస్తున్నాం, ఇక్కడ భూములు ఉన్నాయి, రైతులతో మాట్లాడండి, రైతుల దగ్గర పోండి అని పార్టీ పెద్దలకైనా కానీ అక్కడ గ్రామాల పెద్దలకైనా కూడా పొమ్మని చెప్పాం. కొంతమంది ఎవరో అక్కడ భూములు లేని వాళ్ళు కూడా పోయి ఇక్కడ ఏదో అయిపోతుంది, ఏమవుతుందండి. నేను నిజంగా చెప్తున్నా, ఈ ప్రాజెక్టు ఒక ఆయుధ కారాగ్రామం ఎక్కడో తయారు చేసుకుంటారు, ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు. ఇలాంటివి మన దేశంలో 4 ఉన్నాయి. వైజాగ్లో నడిబొడ్డులో ఉంది ఇలాంటిది. ఇక్కడ ఊరికనే అపోహ క్రియేట్ చేయొద్దండి. ఓకే, రైతుల దగ్గర మీరు పోయి ఇదేదో అయిపోతుంది, ఇది అయిపోతుందని మీరు అనొద్దండి. అన్నా కూడా ఏం అవ్వదు, దీనివల్ల ఏం అయ్యేది లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం పోతుంది అంతే. ఇవంటి ఏమున్నాయనుకోండి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. మొత్తంగా చూసినట్టయితే ప్రజాభిప్రాయం సేకరణ తీసుకుని రైతులకు ఎటువంటి నష్టం కూడా కలగకుండా చూస్తానని అయితే చెప్తున్నాను. నేను కూడా రైతు బిడ్డని, రైతులకు అన్యాయం జరిగే ఏ పని కూడా చేయనని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపై గ్రామ సభలు అవసరమైతే గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగిన తర్వాతే ఈ ప్రాజెక్టుకి ముందుకు వెళ్తామని ఆయన అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి.